నర్సపేట పట్టణం 32వ వార్డులో సుప్రీపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ హాజ్రీ విఘ్నేశ్వరుడికి ఆలయాన్ని దర్శించుకుని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సపేట పురపాలక సంఘంలో దోచుకున్నారని, మురుగు కాల్వాల్లో గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పూడిక కూడా తీయించలేదని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. అభివృద్ధిని విస్మరించి దాచుకోవటమే వైఎస్ఆర్సీపీ నేతల లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించారని మండిపడ్డారు. టీడీపీ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని నమోదు చేసుకున్నారు. ఆయా ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఎమ్మెల్యే ఆదేశించారు. మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఉమ్మడి కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఏర్పాటు చేసుకున్న సంవత్సరం కూడా చాలా చక్కగా పరిపాలన సాగుతుంది. ఓ ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా అందరూ కూడా ఎవరి పనులు తీసుకొని చల్లటి గాలి పీల్చుకుంటూ ఇళ్లలో ఉంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఇంట్లో పడుకోవాలంటే భయం వేసేది. తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళకి కానీ ఇంట్లో నిద్రపోవాలంటే భయం. అర్ధరాత్రి ఎవరు వస్తారో తెలియదు, ఏ కేసులు పెడతారో తెలియదు. గంజా కేసు పెడతారా, మద్యం కేసు పెడతారా, రేప్ కేసు పెడతారా, ఈ విధంగా ఎవరైతే పార్టీలో యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తెలుసు. 5 ఏళ్ళుగా ఎక్కడ కూడా మున్సిపాలిటీలో మరి కాలువలు పొడికి తీసింది లేదు, ఎక్కడ రోడ్లు మరమ్మతులు చేసింది లేదు, 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడానికి మంచినీళ్ళ చెరువులు కూడా బాగు చేసింది లేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి మీరు కూడా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మన హయాంలో మనం ఏం చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాకు చేతనంత రీతిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ కాలువలో పొడికి తీస్తున్నాము, మరి గ్యారిబేజ్ ఎత్తేస్తున్నాము. మరి డంపింగ్ యార్డ్లో కూడా మరి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న నివాసం ఉండే అందరూ కూడా చాలా హాయిగా ఉన్నారు. ఇవాళ ఇంత మీ హయాంలో పొగ వచ్చేది, వాసన వచ్చేది, అక్కడే మరి జంతువుల కళేబరాలు అక్కడే కోసేవాళ్ళు. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. మున్సిపాలిటీ ఆదాయాన్ని మీరు ఏ విధంగా దిగమింగారో ఒకసారి ఆలోచన చేయండి. భూములు ఏ విధంగా కబ్జా చేశారో ఒకసారి మీరు చూడండి. కనీసం కార్యకర్తలు, నాయకులు మిమ్మల్ని కలవంటే 5 అంతస్తుల మేడెక్కాలి, లిఫ్ట్ కూడా వేసేవాళ్ళు కాదు. ఇవాళ అరవింద్ బాబు కానీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ అందరూ కూడా సామాన్యమైన ప్రజలకు చెరువులో ఉన్నారు.